హాయ్ అందరికీ. మీతో ఒక యూస్ఫుల్ థింగ్ షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. పిల్లలున్న అందరి ఇంట్లో కామనే అండి ఇది. గోడల నిండా పెన్సిల్ గీతలు, ఇంకొకరైతే క్రేయాన్స్‌తో గీయడము అన్నీ ఉంటాయి. మా పాపనైతే కంట్రోల్ చేయగలిగాను గానీ, మా బాబు మాత్రం ఆయనని తిట్టినా, ఏమన్నా పోయి ఆ గోడల మీద పెన్సిల్ పట్టుకొని గీస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా పెయింట్ ఏపిచ్చుకుందాం అన్న ఉద్దేశంలో ఊరుకున్నాం. ఇంక రూమ్ అంతా అలానే చేసేసాడు. ఇంకా అది లాభం లేదనేసి సొల్యూషన్ వెతుకుదామని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఒక సొల్యూషన్ అయితే వెతికానండి నేను. మ్యాజిక్ ఎరేజర్ అని ఒకటి ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఏదైనా నేను యూజ్ చేశాకే మీతో షేర్ చేస్తాను. నాకు రిజల్ట్ వచ్చింది అంటేనే మీతో షేర్ చేస్తానండి. అలానే ఇప్పుడు ఒకటి షేర్ చేస్తున్నా. చూడండి గోడ మీద మొత్తం ఎట్లా గీసాడో. అడిగితే మాత్రం ఎవరా గీసింది నిజం చెప్పు. మొన్న తిట్టినప్పుడు గీసినావు కదా నువ్వు, గుర్తు తెచ్చుకో. ఒకసారి చూడు ఎక్కడి నుంచి ఎట్లా గీసిండో. వాడే గీస్తాడు, వాళ్ళ అక్క పేరు చెప్తాడు, ప్రతిసారి అట్లా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అక్క అసలు గీయదు. ఇంటి నిండా గీతలు గీస్తే ఎరేజర్తో రబ్ చేసి చేతులు అయితే నొప్పులు వేసినాయి. ఇల్లంతా గీతలే గీసాడు. అన్ని నేను వాళ్ళ వల్ల కాదు, చేతులు నొప్పి వస్తున్నాయని ఆన్లైన్లో సెర్చ్ చేసి మ్యాజిక్ ఎరేజర్ తీసుకున్నాను. చూద్దాం ఒకసారి ఎలా వర్కౌట్ అవుతుందో. కావాలి వాటర్లో డిప్ చేయాలి. డిప్ చేసి స్క్వీజ్ చేయాలి. మొత్తం స్క్వీజ్ చేసేసి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ గట్టిగా రబ్ చేయాలి. చూడండి పోతున్నాయి. మళ్ళీ ఒకసారి డిప్ చేసి స్క్వీజ్ చేసేసి పెన్సిల్ మరకలు ఎక్కడ ఉన్నాయో వాటిని గట్టిగా కొంచెం రబ్ చేస్తే పోతాయి. పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇది వాడి ఇలా అయిపోయింది. ఇలా ఉంటుంది. ఆర్డర్ పెట్టింది మ్యాజిక్ ఎరేజర్ అంట. నిజంగా మ్యాజిక్ చేస్తుందో లేదో అన్నట్టు ఆర్డర్ పెట్టా కానీ చూసారు కదా మొత్తం మార్క్స్ అన్ని పోయాయి. ఇలానే నేను ఇంకా అన్ని రబ్ చేసుకుంటూ గోడలు మాత్రం నీట్గా అయిపోయినాయి. బాగా అయితే వర్కౌట్ అయింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. మీరు కూడా నచ్చితే తీసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.